ఈ గృహకూట నిమిత్తమై దేవుని యొక్క వాక్యము. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక వచనం బిగ్గరగా చదవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. పద్నాలుగవ వచనాన్ని అందరం మళ్ళీ ఒకసారి గట్టిగా బిగ్గరగా చదువుకుందాము. దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల గృహకూట నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మరి మనం ఒక ప్రత్యేక సీజన్లో ఉన్నాం. ఇది ఏ సీజన్ అంటే అందరికీ కూడా పరిచయమే. క్రిస్మస్ దినాలలో ఉన్నాం. ఇది ఒక గ్రామానికి లేదా ఒక పట్టణానికి, ఒక దేశానికి సంబంధించినటువంటిది కాదు. క్రీస్తు పుట్టినటువంటి చారిత్రాత్మక సత్యం ప్రపంచమంతటా కూడా ప్రకటింపబడింది, ప్రపంచమంతా కూడా ఎరిగింది. ఆ ప్రపంచంలో ప్రతి స్థలమందు కూడా ఈ ధన్యతను బట్టి ఆనందించేటువంటి వారిగాను, దేవుణ్ణి కొనియాడేటువంటి వారిగాను ప్రజలు ఉన్నారు. కొందరు ఆత్మీయంగా, జ్ఞానంగా, వివేకంగా ఆయనను స్తుతిస్తూ ఆయనకు తగిన మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా కొందరైతే సాంఘికంగా, ఏదో ఆచారబద్ధంగా, నామార్థకంగా, ఎరగకుండానే ఆయనకు మహిమ చెల్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగానైనా సరే క్రీస్తు పుట్టాడు అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా కూడా ఆనందోత్సాహాలలో ఉంది. ఈ డిసెంబర్ మాసంలో పుట్టిన వారు నిజంగా ధన్యులే. వారు ఈ ఆనందంలో ఒక భాగముగా ఉంటారు. దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చుకుంటే ఇంకా ఎంతో ధన్యులవుతారు. కాబట్టి దేవుని పిల్లలముగా ఆయన ఎందుకు జన్మించాడో, ఆ జన్మించిన ఉద్దేశం ఏంటో మనం గ్రహిస్తే ధన్యులమవుతాం. యేసు ప్రభు వారు సరిగ్గా 2024 సంవత్సరాల క్రిందట భూమికి మధ్యస్థ భాగమైన యెరూషలేం లేదా ఇశ్రాయేలు దేశమైన
బెత్లెహేమ్ అనే గ్రామములో పుట్టాడు. చరిత్ర అలాగనే దేవుని వాక్య ప్రవచనాలన్నీ నెరవేరునట్లుగా దేవుడు ప్రపంచ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన సమకూర్చి క్రీస్తు బెత్లెహేములోనే పుట్టాలన్న ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఆ దినాలలో యూదయను పరిపాలిస్తున్నటువంటి రాజు ప్రజాసంఖ్య రాయాలని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయా ప్రాంతాలలో ఉన్న యూదులందరూ కూడా తమ స్వగ్రామాలకు తరలి వచ్చారు. అందులో నజరేతులో, గలిలయ ప్రాంతంలో నజరేతులో కాపురం ఉన్న యోసేపు, మరియమ్మ కూడా ఆ ప్రజాసంఖ్యలో తమను రాయించుకోవడానికి నిండు చూలాలైనటువంటి మరియమ్మ, యోసేపు ప్రయాణం చేసి బెత్లెహేము వరకు వచ్చారు. సత్రం తీసుకోవాలని ఆశపడ్డారు, కానీ వారికి సత్రములో స్థలము దొరకలేదు. అందుకని పుట్టిన పసికందుకు పొత్తిగుడ్డలు చుట్టి సమీపములో వారికి దొరికిన ఒక పశువుల పాకలో ఒక ఖాళీ తొట్టిలో దాన వేసేటువంటి తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. ఆ రాత్రి కొందరు గొర్రెల కాపరులు మందను కాస్తా ఉన్నారు. ఈ గొర్రెలు సహజంగా ఇంట్లో ఉన్నటువంటి గొర్రెలు కాదు, దేవాలయములో అర్పించడానికి సిద్ధపరిచినటువంటి గొర్రెలు. వాటిని రాత్రివేళ వారు కాస్తా ఉంటుండగా, వాటికి భద్రత చూపిస్తూ ఉంటుండగా పరలోకపు దేవదూత పైనుండి వారి మధ్యకు వచ్చాడు. వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూచిన కాపరులు భయపడిపోయారు. భయపడి అందరూ ఒక దగ్గరికి వచ్చి వణుకుతూ ఉంటుండగా దూత వారికి ప్రకటన చేశాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అని వారితో చెప్పాడు. ఆయన చెప్పగానే పరలోక సైన్య సమూహమంతా కూడా కనబడ్డారు వారికి. వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండిరి అన్నాడు. ప్రియులారా, ఆనాడు క్రీస్తు పుట్టుక భూమి మీద ఉన్న వారిలో ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగును అన్నాడు. ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానమే. కానీ యేసు జన్మ అందరికీ కూడా సమాధానకరం కాదు. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితిమి అని అడిగారు. అప్పుడు వారు ఏం చేశారు? 2వ అధ్యాయం మత్తయి శుభవార్త 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజును ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్నవారందరూ యెరూషలేము వారందరూ కలవరపడిరి అన్నాడు. నాతో చెప్పండి అమ్మా,
వారందరూ, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరపడ్డారు? యేసయ్య పుట్టుక సమాధానం, సంతోషమని దూతలు చెప్పారు. మరి హేరోదు, యెరూషలేము వారెందుకు కలవరపడ్డారు? అది సంతోషకరమైన వార్తే గాని అందరికీ కాదు. వారెందుకు కలవరపడ్డారు? ఇక్కడ దూత ఒక పాట పాడారు. ఏమని పాడారు దూతలు? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. ఎవరికి సమాధానం అంట? గట్టిగా చెప్పాలి అందరు. ఎవరికంట? మరి ఇష్టం లేని వారికి, దేవునికి ఇష్టం లేని వారికి కలవరం, దేవునికి ఇష్టమైన వారికేమో సమాధానము అన్నాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఈనాడు ఆ సమాధానం నీకుందా? లేక కలవరంగా ఉన్నావా? కలవరం నిజమైన క్రిస్మస్ను అనుభవింపనీయదు. నీవు దేవునికి ఇష్టడవైతే సమాధానమే కలుగుతుంది. నీకు సమాధానం ఉంది అంటే ఇలాంటి ఎన్ని పుట్టినరోజు వేడుకలైనా నువ్వు చేసుకోవచ్చు క్రిస్మస్ తరపున. ప్రియులారా, ఈనాడు కలవరంతో నిండిన హృదయాలు, కలవరంతో నిండిన మనస్సు మనకుంటే నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఆనందించలేం. ఎందుకు హేరోదుకు, అతనితో కూడా ఉన్న వారికి కలవరంగా ఉంది అంటే వారు దేవునికి ఇష్టలై ఉండలేదు. ఎందుకు ఇష్టలై ఉండలేదంటే వారిలో పాపం ఉన్నది. ఆ పాపాన్ని బట్టి వారికి ఆయనకి ఇష్టలు కాలేకపోయారు. ఆయనకి ఇష్టలు కావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. దేవుణ్ణి నమ్మకుండా ఆయనకు మనం ఇష్టలుగా ఉండలేం. ఆయనకి ఇష్టంగా ఉండకపోతే నీకు సమాధానం ఉండదు, కలవరమే ఉంటుంది. అందుకే మీ హృదయాలను కలవరపడనీయకుడి అన్నాడు. నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. పాపము మనల్ని కలవరపరుస్తుంది, విశ్వాసం మనకు సమాధానం కలగజేస్తుంది. మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచావా? పాపాలు క్షమించబడ్డాయా? పశ్చాత్తాపడి నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నావా? అప్పుడు ఆయన శాంతి నీ హృదయంలోకి వస్తుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు జరిగిపోయినా, ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకున్నా, నీ ఇంట్లో కలవరం, నీ హృదయంలో కలవరం, నీ జీవితంలో కలవరం నేను వెంటాడుతూ తరుముతూ వచ్చేటువంటి పరిస్థితులు కలిగి ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఈనాడు యేసు పుట్టాడు, ఇది చారిత్రాత్మక సత్యం. ఆయన సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. ఆయన జన్మ దేవునితో మనలను సమాధానపరచడానికి, అలాగే ఇరుగు పొరుగు వారితో మనల్ని సమాధానపరచడానికి, సమాధానంగా జీవించడానికే ఆయన మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఎంత ధన్యత! రక్షణానుభవముతో పాటు ఇరుగు పొరుగు వారి పట్ల కలిగిన సమాధానాన్ని బట్టి, కలవరం పోయిన దాన్ని బట్టి ఎంతో క్షేమం, ఆరోగ్యం, భద్రత మనం కలిగి ఉంటాం. యేసయ్య మన కొరకు అన్నీ చేశాడు. ఈనాడు మనం చేయాల్సిందల్లా మన హృదయము తెరిచి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే చాలు. మనోపూర్వకంగా ఎప్పుడు పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుని సమాధానం మనకు కలుగుతుంది. నరకపు శిక్ష కొట్టివేయబడుతుంది, కలవరం పారిపోతుంది, రోగము, పాపము, శాపము పారిపోతుంది, గొప్ప నెమ్మదిని అనుభవిస్తాం. ఒక తల్లిగారు ఉన్నారు. ఆవిడ యేసు గురించి విన్నది. అంతకు ముందైతే వినలేదు, కానీ తనకు కలిగినటువంటి వ్యాధి బాధల చేత
నష్టాల చేత కష్టపడుతూ నెమ్మది లేక ఎంతో కలవరముతో దిగులుతో జీవించింది. కానీ యేసు గురించి విన్నప్పుడు ఆయనను ముట్టుకుంటే చాలు నాకు బాగవుతుంది అనుకుందామే. మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. మార్కు 5:25. 12 ఏళ్ల నుండి ఒక రోగము గల స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనము లేక మరింత సంకటపడెను అన్నాడు. చూడండి ఎంత బాధ ఈ విషయం. ఈమెకున్నటువంటి జబ్బు ఒకరితో చెప్పుకోలేనిది, ఒకరు తీర్చలేనిది, ఎంతో సిగ్గుతో అవమానముతో 12 సంవత్సరాలు బాధపడింది. అంతేకాదు ఎవరు చెప్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి. వారిచ్చిన ట్రీట్మెంట్ అంతా తీసుకుంది. అయితే ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఆమెకు నయం అవ్వలేదు కదా, మరింత సంకటపడేను అన్నాడు. ఇంకా వ్యాధి ఎక్కువైపోయింది, అనేక తిప్పలు పడింది అని కూడా రాయబడి ఉంది. అంతేకాదు తనకు కలిగినదంతయు వ్యయము చేసుకున్నది అన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ లోకంలో మానవులుగా పాపము మన హృదయంలో ఉంటే కలవరమే కాదు, ఎక్కడికి వెళ్ళినా తిప్పలే, ఏ ప్రయత్నం చేసినా నష్టమే, ఉన్నదంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది, నెమ్మది లేని పరిస్థితులు కలిగి ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె యేసుని గూర్చి విని అని రాయబడి ఉంది 27వ వచనం. యేసుని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగు లేదా వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఆమె అంతటా ఆమె తెలుసుకుంది, నా బాధ నివారణ అయి నాకు స్వస్థత కలిగినదని గ్రహించింది. యేసయ్య అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము వెడలింది అంటూ ఉన్నాడు. ఇంతమంది గుంపు గుంపుగా ఉండి నీ మీద పడుతున్నారే, నిన్ను ముట్టిందెవరో నేనెలా చెప్తానంటున్నాడు పేతురు. అయితే ఆమె గడగడ వణుకుచు భయపడి ఆయన ఎదుటకు వచ్చి సాక్ష్యం ఇస్తా ఉంది, సాగిలా పడింది, సంగతంతా కూడా అతనితో చెప్పింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? 34వ వచనం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలిగెనుగాక అన్నాడు. అంటే యేసును ముట్టుకుంటే, యేసును ఒప్పుకుంటే కలవరమే కాదు, పాపం, రోగం, వ్యాధి, బాధ అంత నివారణ అవుతా ఉంది. పాపక్షమాపణ వలన ఎంత గొప్ప ధన్యత కలుగుతూ ఉంది. ఈనాడు యేసు గురించి వింటున్నావు, తీర్మానంలోకి వచ్చి ఆ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్నావా? నీకు సమాధానం కావాలంటే ఒకే ఒక మార్గం, సమాధానమునకు అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించడమే. ఆయన పశువుల పాకలో శరీరధారిగా మన కొరకు పుట్టాడు. ఆయన అంగీకరిస్తే మనకు సమాధానం. దూతలు చెప్పారుగా, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం.
విశ్వాసము గలవారే ఆయనకిష్టులు. ఆయనకిష్టులకే సమాధానం, స్వస్థత, ఎన్నో అద్భుత దీవెనలు కలుగుతూ ఉంటాయి. మరి తల్లి యేసు గురించి విన్నప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. యేసు రక్షకుడు అని గుర్తించింది, ఆయన నమ్ముకుంది, ధన్యురాలయ్యింది. 12 సంవత్సరాల బాధ పోగొట్టుకుంది. 12 సంవత్సరాల తిప్పలు పోయాయి. వ్యర్థమైపోయినదంతా తిరిగి ఆమె సంపాదించుకోవచ్చు. ఎంత ధన్యత ఆమె కలిగింది. ఈనాడు నీకు సమాధానం కావాలంటే, సంతోషం కావాలంటే నీ పాపాలు ఒప్పుకో. ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన యందు విశ్వాసం ఉంచు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసు పుట్టిన జన్మ అది నువ్వు అంగీకరించినప్పుడు నీలో సార్థకమవుతుంది. ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఇది మొదటి సంగతి. రెండవది, మనకు మాత్రమే సమాధానం కాదు, మన ఇంటికి కూడా సమాధానం కలగాలి. ఏ ఇంటికి సమాధానం కలుగుతుంది? బెత్లెహేములో, యెరూషలేములో ఎన్నో గృహాలు ఉన్నాయి, కానీ అన్ని గృహాలకు ఆయన సమాధానం చెప్పలేదు. మొట్టమొదట ఇష్టులైన వారికి సమాధానం అని ప్రకటించబడింది. రెండవదిగా యోగ్యమైనదైతే అన్నాడు. సమాధానం కావాలంటే యోగ్యులముగా అవ్వాలి. మన కుటుంబం కూడా యోగ్యం అవ్వాలి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. ఆ ఇంటిలోకి ప్రవేశించండి, ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మీకు శుభము కలుగునుగాక అని చెప్పండి అన్నాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదికి వస్తుంది. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వస్తుంది అన్నాడు. నీ ఇల్లు యోగ్యమైనదేనా? నీకు సమాధానం ఉందా? నీ ఇంటికి సమాధానం ఉందా? నీ ఇల్లు అయోగ్యమైనదైతే ఆ సమాధానం తిరిగి వెళ్ళిపోతుంది సేవకుల దగ్గరికి, దేవుని దగ్గరికి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము సమాధానం దేవునితో పడి సమాధానంగా ఉండడమే కాదు, మన ఇల్లు కూడా సమాధానంగా ఉండాలి. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇది యోగ్యమైనటువంటి ఇల్లు. మన ఇల్లు యోగ్యమైతే మన సమాధానం మన ఇంటికి నిలిచి ఉంటుంది, దేవుని సమాధానం. మన ఇల్లు అయోగ్యమైతే సమాధానం ఉండదు, ఇంటిలో కలవరమే ఉంటుంది. ఒక ఇంటిలో పాము దూరితే ఎంత కలవరం! ఒకవేళ ఆ పాము వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇంటిలో ఉన్న వారికి నెమ్మది ఉంటుందా? అలాగే భయంకరమైనటువంటి పాపం మన ఇంట్లో ఉంటే మన ఇల్లు యోగ్యమవ్వదు, అది అయోగ్యమవుతుంది. అయోగ్యంగా ఉన్న ఇంటికి సమాధానం ఉండదు. భార్యకు భర్తకు సమాధానం ఉండదు, తల్లికి పిల్లలకి సమాధానం ఉండదు, పిల్లలకి తల్లికి ఉండదు. ఇంట్లో ఎప్పుడూ కలవరకరమైన పరిస్థితులే ఉంటాయి. ఎందుకు అంటే ఇల్లు సమాధానంగా మార్చబడాలి. ఎప్పుడు ఇల్లు సమాధానం అవుతుంది? అందరూ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ ఇల్లు యేసుమైనది అవుతుంది. ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే అది యోగ్యమైన ఇల్లు అవుతూ ఉంటుంది. చాలామంది యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని రాస్తారు, కానీ ఆ ఇంటిలో సాతానే అధిపతిగా ఉంటాడు. వాడు కలవరాన్ని, పాపాన్ని బట్టి వివిధమైన రకాలైనటువంటి అనేక రకాలైన అశాంతిని వాడు కలగజేసేవాడిగా ఉంటాడు. అయితే ఎరికో అనే ఒక శాపగ్రస్తమైన పట్టణంలో ఒక్క ఇల్లు యోగ్యమైంది. చూడండి, లూకా శుభవార్త 19వ అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి. లూకా 19.
ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడు ఆ సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరి ఎరికో అనేది శాపగ్రస్తమైన పట్టణము అన్నాడు. ఎరికోలో ఎవరికి కూడా నెమ్మది శాంతి ఉండదు. ఆ పట్టణంలో ఉన్న గృహాలన్నీ కూడా కలవరముతో నిండి ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీ ఎలాగైతే యేసుని గురించి విన్నదో జక్కయ్య కూడా యేసుని గురించి విన్నాడు. అందరూ యేసు ఎవరో చూడాలనుకోలేదు. యేసుతో గుంపులు గుంపులుగా ఆ వీధుల్లో నడుస్తున్నారు, ఆ పట్టణంలో నడుస్తున్నారు. అయితే జక్కయ్య పొట్టివాడు. జక్కయ్య హృదయంలో ఒక ఆశ ఉంది, ఏంటంటే యేసు ఎవరో చూడాలి అని. దారిలో యేసు వెళ్తాడని ఎరిగి ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ఆ త్రోవన రానయ్యుండి అక్కడికి వచ్చి కన్నులెత్తి చూచాడు. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎందుకంటే నీ ఇల్లు యోగ్యం, నీ ఇంటికి సమాధానం, ఎందుకంటే నన్ను చూడాలన్న ఆశ నీకు కలిగింది అంటూ యేసయ్య అతనికి ఆహ్వానం తెలిపాడు. జక్కయ్య వెంటనే చెట్టు దిగాడు, త్వరగా దిగాడు, సంతోషముతో యేసును చేర్చుకున్నాడు. అందరూ అది చూచి సనుక్కున్నారు. అయితే జక్కయ్య అతని ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు జక్కయ్య గృహానికి వెళ్ళాడు. ఎంత సంతోషకరమైన విషయం జక్కయ్యకి. యేసు ఎప్పుడైతే గృహంలోకి వచ్చాడో ఇక అక్కడ సాతాను పారిపోయాడు. అక్కడ నుండి కలవరం పారిపోయింది, అసమాధానం పారిపోయింది, నెమ్మది ఆ గృహానికి ఆవరించింది. జక్కయ్య హృదయంలో పశ్చాత్తాపం, మారు మనసు కలుగుతూ ఉంది. దేవునికి యోగ్యులైన వారు ఎవరు అంటే ఆయనను చేర్చుకొని మారు మనసు పొందినవారు. జక్కయ్య మారు మనసును దేవుడు అంగీకరించాడు. జక్కయ్యను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. వెంటనే నిలువబడి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. 7వ వచనం 8వ వచనం చదవండి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. ఎవని దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా చెల్లించును. అంటే ఇప్పటి వరకు జక్కయ్య ఇంట్లో ఏముంది? అన్యాయం ఉంది. అన్యాయంగా తెచ్చిన సొత్తులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జక్కయ్య అన్యాయమే చేసేవాడు. అందుకే మారు మనసు పొందుతున్నాడు. అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు మరలా చెల్లింతునని ప్రకటన చేస్తా ఉన్నాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, బీదలకు సగమాస్తి ఇస్తానన్నాడు. అన్యాయం చేసినోనికి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. ఎవరైనా చేస్తారా ఇలాగా? ఎంత గొప్ప నిజమైన మారు మనసు ఇది. ఒక రైల్వే టీటీ రైల్వేలో పనిచేసినప్పుడు అనవసరంగా అందరికీ ఫైన్ వేసి ఇతరులను భయపెట్టి మారు మనసు లేని స్థితిలో ఎన్నో ఇంటికి తెచ్చుకున్నాడంట. అప్పుడు దేవుడు ఆ టీటీని దర్శించిన తర్వాత రక్షణ పొంది ఒక కరపత్రాన్ని రాశాడు, ప్రింట్ చేయించాడు. ఎవరికైనా సరే నేను తిరిగి చెల్లిస్తాను, 4 గంటలు చెల్లిస్తాను, ఈ కరపత్రం మీకు అందితే దయచేసి నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా దాని మీద వేశాడు. ఆయన కాజీపేటలో చాలా సంవత్సరాలు స్టేషన్లో టీటీగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంత గొప్ప మారు మనసు. అన్యాయం చేశామని ఒప్పుకుంటాం కానీ తిరిగి ఇవ్వలేం. ఆ ఇల్లు యోగ్యమైనది. నేడు ఆ ఇంటిలో అందరికీ రక్షణ ఉంది. ఆ కుమార్తె, కోడళ్ళు, అలానే కుమారుడు, అల్లుళ్ళు అందరూ కూడా రక్షణ అనుభవముతో ఉన్నారు. ఆ సమాధానం ఆ ఇంటికి స్థిరమై ఉంది.
వారు ప్రభువును గణపరచువారిగా ఉన్నారు. నీ ఇంటికి రక్షణ రావాలంటే పాపపు, అన్యాయపు, అక్రమ ప్రవర్తన మనలో ఉండకూడదు. అది ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది మన గృహాన్ని యోగ్యమైన గృహముగా నిలుపుకోవాలి. ఎప్పుడైతే మనం యోగ్యులమవుతామో దేవుని సమాధానం మన ఇంటిని ఏలుతూ ఉంటుంది. ఆ ఇంటిలో యేసు ఉంటాడు. రక్షణానందం పొంగి పొర్లుతూ ఉంటుంది. యేసయ్యే స్వయంగా చెప్పాడు. 9 వచనం చదవండి. అందుకు యేసు లూకా 19:9 ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చేను అన్నాడు. ఆ గృహానికి ఎంత సమాధానం కలిగింది. నీ ఇంటికి కూడా సమాధానం కావాలా? అన్యాయం ఏదైనా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకో. ఆయనను బ్రతిలాడి అందరికీ ఆయన వెలుగు అనుగ్రహింపగలడు. పాపము నుంచి, శాపము నుంచి మన కుటుంబీకులను ప్రభు విడుదల చేసి రక్షణానందాన్ని మన హృదయాలలో స్థిరపరచగలవాడు. ఇంటికి సమాధానం, వ్యక్తికి సమాధానం, ఇష్టులైన మనుషులకు సమాధానం, యోగ్యమైన ఇంటికి సమాధానం. అలాగే జ్ఞానము గల సంఘానికి లేదా జ్ఞానము కలిగిన గుంపుకు సమాధానం. చూడండి, మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆయనను పూజించి బంగారమును సామ్రాణిని ఆయనకు కానుకలుగా సమర్పించిరి అన్నాడు. జ్ఞానులకు అత్యానందము కలిగింది. వీరు మొదట తూర్పు దేశములో ఆయన నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి హేరోదు రాజును అడిగారు. అప్పటి వరకు సమాధానంగానే వారి ప్రయాణం జరిగింది, సంతోషంతోనే వచ్చారు. కానీ ఇశ్రాయేలు దేశానికి వచ్చేసరికి వారు సమాధానాన్ని కోల్పోయిన వారిగాను, లోకపు జ్ఞానాన్ని అనుసరించే వారిగాను కనబడతా ఉన్నారు. పైనుండి వచ్చే జ్ఞానం, పైనున్న నక్షత్రం వారిని సక్రమమైన మార్గంలో నడిపినంత కాలం సమాధానంతో సాగారు. కానీ అడగకూడని వారిని అడిగి, అడగకూడని వారి దగ్గర విచారణ చేసినప్పుడు వారి ముఖాలు వెలవెలబోయాయి. ఎందుకంటే నక్షత్రం మళ్ళా వాళ్ళకి అప్పుడు కనబడలేదు. వాళ్ళందరూ అక్కడ తరచి తరచి చూడగా వాళ్ళను జ్ఞానులను పంపివేసినప్పుడు ఆ జ్ఞానులు వెలుపలికి రాగా మరలా ఎప్పుడైతే ఆ నక్షత్రం కనబడిందో వారికి సంతోషం కలిగింది. ఆ సంతోషం వారికి సమాధానం ఇచ్చి వారిని యేసు ఉన్న చోటికి నడిపించింది. ఈనాడు క్రిస్మస్ను అజ్ఞానంగా లేదా లోక జ్ఞానానుసారంగా నడిపించే, లోక జ్ఞాన వెలుగులో వెళ్ళే వారు అందరికీ కూడా కలవరమే, సమాధానం ఉండదు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన కల్పనలకు, అబద్ధంగా చెప్పబడిన వాటికి లోబడితే జ్ఞానుల వలనే తోవ తప్పిపోతాం మనం. హేరోదు మనకి క్రీస్తును చూపించలేడు. విలువైన బంగారాన్ని, సామ్రాన్ని, బోలమును ఆయనకు కానుకలుగా వారు అర్పించలేకపోయారు. ఎప్పుడైతే మరలా నక్షత్రం కలిగిందో అప్పుడు ఆ ధన్యతను వారు పొందగలిగినటువంటి వారిగా ఉన్నారు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు, పైనుంచి వచ్చే జ్ఞానం సమాధానమైనది అంటాడు. ఆ సమాధాన జ్ఞానాన్ని మనం పొందుకుంటే ధన్యులం అవుతాం. ఆ సమాధానం జ్ఞానం కలగజేసి మనలను నడిపించేదిగా ఉంటుంది.
ఎఫ్ఎస్సిలోనో లేదంటే యాకోబు పత్రికకు రండి. పైనుంచి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది అన్నాడు. ముందుగా 3వ అధ్యాయము 15వ వచనం సాయం చేయండి. 15 చదవండి. 15 నుంచి. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదియునై. జ్ఞానమంతా ఒకే జ్ఞానం కాదు సుమా. భూ సంబంధమైన జ్ఞానం ఉన్నది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది, దయ్యముల జ్ఞానం ఉన్నది అన్నాడు. భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా కొట్లు కట్టాలి, ఎలా ధాన్యం సమకూర్చుకోవాలి, జ్ఞానం అనేది భూమి మీద బ్రతకడానికి ఒక రకమైన జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అన్నాడు. ఇది మరో రకమైన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రకృతిలో ఎక్కడెక్కడ ఏమున్నదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అంతరిక్షం, నక్షత్రాలు, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇవన్నీ ప్రకృతి సంబంధిత ఆ జ్ఞానంలోకి వస్తాయి. ఇక 3వది ఏమన్నాడంటే దయ్యముల జ్ఞానము అన్నాడు. ఇది సాతాను సంబంధమైన జ్ఞానం, చీకటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎరిగిన వారు మంత్రాలు, తంత్రాలు, చేతబడి ఇత్యాది కార్యక్రమాలు చేసి దేవుని నామానికి అవమానాన్ని తెచ్చేవారిగా ఉంటారు. ఈనాడు జ్ఞానం చేత నడిపింపబడేవారు అందరూ భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపింపబడుతున్నారు, దయ్యాల జ్ఞానం చేత నడిపింపబడుతున్నారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నడిపింపబడుతున్నారు. అయితే ఆ జ్ఞానము క్రీస్తును చేరనివ్వదు. ఆ జ్ఞానము క్రీస్తుకు పెద్ద ఆటంకంగా ఉంటుంది. లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకుండినందున సువార్త వలన ఆయన తన జ్ఞానాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానులు పైనుంచి వచ్చిన జ్ఞానంతో నింపబడి సమాధానంగా ప్రభువును ఆరాధించగలిగారు. తర్వాతి వచనం చదవండి అమ్మా. ఏలయనగా వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది అన్నాడు. ఇష్టులైన వారికి సమాధానం, యోగ్యమైన ఇంటికి సమాధానం, జ్ఞానము కలిగిన గుంపుకు లేదా జ్ఞానము గల సంఘమునకు సమాధానం. ఈనాడు ఎన్ని సంఘాలున్నా పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడకపోతే సమాధానం ఆ సంఘంలో ఉండదు. ఆ వ్యక్తులు క్రీస్తునకు హృదయపూర్వకంగా బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా అర్పించలేరు. నువ్వే జ్ఞానంతో నింపబడతా ఉన్నావు? మన మేధావితనం, గొప్పతనమేది పనికిరాదు. దైవ వాక్యమే మనకిచ్చే జ్ఞానం, అది పైనుంచి వచ్చే జ్ఞానం. దాన్ని అనుసరించిన వారు ధన్యులవుతారు. నాడు క్రిస్మస్ పేరిట, సెమీ క్రిస్మస్ పేరిట ఎంత ఆర్భాటం, ఎంత హంగామా, ఎంత ఆకర్షణ, ఎంత శరీరతత్వం, ఎంత లోకపరమైన తత్వం సంఘాల్లోకి ప్రవేశించింది. మరి ఆ డ్యాన్సులు, ఆటలు, పాటలు, అల్లరితో కూడిన ఎన్నో విధాలు ప్రవేశించాయి. ఇవి ఇతరులకు తప్పుగా అనిపించవు, ఇవి ఆనందాన్ని కలిగించేవే కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది లోక సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. వాటిల్లో నువ్వు ఉంటున్నావా? లేక పైనుంచి వచ్చు జ్ఞానం చేత నింపబడుతున్నావా?
ఈ జ్ఞానం నీకు పవిత్రత ఇస్తుంది. ఈ జ్ఞానం నీకు సమాధానం కలుగజేస్తుంది. జ్ఞానులు కొంత సమయం ఆందోళన పడ్డా, ఎందుకంటే పార్షియా దేశం తూర్పు నుంచి వచ్చారు, తూర్పు దేశం నుంచి. ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చిన ప్రయాణం, గమ్యం చేరలేమో అనుకున్నారు. కానీ నక్షత్రం యేసు శిష్యువు ఉన్న చోటి వరకు వారిని నడిపించింది. అందుకే మనం ఎప్పుడూ పైకి చూడాలి, పైనుంచి వచ్చే జ్ఞానం చేత నింపబడాలి. అప్పుడు పరిచర్య, సంఘాలు సమాధానంగా ఉంటాయి. లోక జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నింపబడితే మనం అజ్ఞానులుగానే ఉంటాం, కలవరపడేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి నాడు ఏ జ్ఞానముతో మనం ప్రభువును సేవిస్తూ ఉన్నాం? పాత పాట, చాలా పాత పాట, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఆ చరణం ఒకటి పాడుకుందాం. ఆశ్రమ్ గారు పాడతారు. క్రీస్తు జన్మించలోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానందరికీ, క్రీస్తు జన్మించలోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానందరికీ, తూర్పు దిక్కున చుక్కలు కనుగొని, తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున వెలుగుదారి ప్రయాణించిరి జ్ఞానులు ఆనాడు, ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది? అందరికీ క్రీస్తు ఉదయించే ఈనాడు అలాంటి వెలుగుదారిలో మనం ప్రయాణిస్తున్నామా? విశాల మార్గం, ముత్తాతలు తాతలు అందరూ లోకమంతా వెళుతున్న మార్గం, అది చీకటిమయమైన మార్గంలో వెళుతున్నామా? నిజ వెలుగైన యేసు ప్రభు జ్ఞాన మార్గంలో వెలుగుతున్నామా? బయలుదేరుతున్నామా? మన ప్రయాణం ఎటు? మనం ఏ మార్గంలో ఉన్నాం? క్రిస్మస్ అంటే సమాధానం. ఆయనకిష్టులైన వారికి సమాధానం, యోగ్యమైన వారికి సమాధానం, పైనుంచి వచ్చే జ్ఞానముతో నింపబడిన వారికి సమాధానం. ఈ సంతోషం, ఈ సమాధానం నీకుందా? నీకు కావాలా? అయితే ఇప్పుడే విశ్వాసంతో దేవునికి ఇష్టడవవు. ఇప్పుడే మారు మనసు పొంది యోగ్యంగా ఉండు. నీ ఇంటిని యోగ్యంగా చేసుకో. అంతేకాదు పైనుంచి వచ్చే జ్ఞానంతో నింపబడు. ఈ సమాధానం నీ హృదయాన్ని ఏలుతుంది. ఇది పరలోక సమాధానం, ఇది కృపా సమాధానం, ఇది సత్య సమాధానం, ఇది నిత్యమైన సమాధానం. ఈ గొప్ప సమాధానానికి ప్రభు మనల్ని పాత్రలుగా చేశాడు. ఎందుకంటే ఆయనే సమాధానకర్త, సమాధానమునకు అధిపతి, సమాధాన ప్రభువు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, ఇటు ధన్యతను మనం కోరుకుందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు విన్న సత్యవాక్యం మన హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయనట్లుగా, ముఖ్యంగా రంగమ్మ వారి కుటుంబ క్షేమం కొరకు, నాగార్జున మేరీ వారి బాబు అఖిల్ పుట్టినరోజు 5వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాడు. మంచి జ్ఞానం దేవుడిచ్చి
కుటుంబానికి అంతటికి వెలుగు అనుగ్రహించినట్లు, వారి ఆడపిల్లల కుటుంబాలను కూడా దేవుడు దీవించినట్లు ఒక ఇద్దరు దయతో క్లుప్తంగా ప్రార్థన చేయండి. సమయం పోనివ్వద్దు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని, జీవం కలిగిన తండ్రి, నీ కొందనాలు